నా సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ ఆయనేమో చెప్పారు లైక్ ఎంసీడీ సరిగ్గా ట్రీట్ చేయట్లేదు యానిమల్స్‌ని. మీరేమో అలా చెప్పారు. కానీ ఇక్కడ రూల్స్ ఏమో అక్కడ సరిగ్గా షెల్టర్ లేదు. అది లేదు. మీరు ఫస్ట్ మా నుంచి వినాలి. యూ హావ్ టు లిసన్ టు అస్ అంటే దే ఆర్ నాట్ రెడీ టు లిసన్. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. దే వర్ లైక్ టెల్లింగ్‌కి మేము జనవరి 7థ్ వీడియో ప్లే చేస్తాము. అప్పుడు చెప్పండి హ్యుమానిటీ అంటే ఏదో అన్నాడు. అంటే వాళ్ళు ఇప్పుడు హ్యూమన్స్‌నో, పిల్లలనో కలిసిన వీడియో చూపించి, ఇప్పుడు చెప్పండి ఇది హ్యుమానిటా అని అంటాడేమో. అప్పుడు ఈవెన్ అడ్వొకేట్ సిబాల్జీ గూడా ఏమన్నారంటే, మేము కూడా వీడియోస్ ప్లే చేస్తాము. హౌ యానిమల్స్ ఆర్ గెట్టింగ్ ట్రీటెడ్ అని చెప్పారు. సో, సీ వాట్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ యాక్చువల్లీ ఆ టైంలో హియరింగ్ నడిచినప్పుడు స్టార్టింగ్‌లో కూడా దే ఆస్క్డ్ ఎవరికైతే ఈ పిటిషన్ ఈ కేస్ మీద ఈ ఆర్డర్ మీద ప్రాబ్లమ్ ఉంటే యూ హ్యావ్ టు పే దిస్ మచ్ అమౌంట్ ఇన్ని లాక్స్ పెట్టాలి. ఇంత అమౌంట్ కట్టాలి. అప్పుడే వి విల్ లిసన్ అన్నట్టు చెప్పిన వాళ్ళు దే డిడ్ంట్ లిసన్ మొన్న 7th డిసెంబర్ దే డిడ్ంట్ లిసన్ రైట్? 7th డిసెంబరా? ఆ! డేట్ మర్చిపోయా. మొన్న వినకుండా అదే పాస్టర్‌కి స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి అన్ని పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్, ప్రైవేట్ తీసేసేయాలని చెప్పేసారు. నౌ అగైన్ దీస్ పీపుల్ హూ సపోర్ట్ యానిమల్స్, హూ కన్సిడర్ యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా విను అని చెప్తున్నారు. వాళ్ళ పాయింట్ వినాలి కదా! దే ఆర్ నాట్ రెడీ టు లిసన్. దే ఆర్ లైక్ సేయింగ్ January 7th వి విల్ ప్లే ఎ వీడియో దెన్ యూ టెల్ వాట్ హ్యుమానిటీ ఈస్. సో, వీళ్ళు అదే చెప్పారు. లైక్ సిబాల్ అడ్వొకేట్ ఆయన కూడా అదే చెప్పారు. మేము కూడా ప్లే చేస్తాము అని చెప్పారు. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే దీస్ పీపుల్ జస్ట్ వాంట్ టు స్టే ఫ్రమ్ స్ట్రీట్స్. అది చచ్చిపోవాలి అంతే. అంతకు మించి అక్కడ వెల్ఫేర్ లేదు. ఏమీ లేదు. బికాజ్ ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ఇట్. బికాజ్ స్టెరిలైజేషన్ సరిగ్గా చేయడానికి ఇక్కడ సెంటర్ సరిగ్గా లేదు. ఓకే. అలాంటిది నువ్వు అన్ని కుక్కల్ని తీసుకెళ్ళి షెల్టర్‌లో ఎక్కడ పెడతావు? ఎవరు చూసుకుంటారు? ఫుడ్ ఎవడు పెడతాడు? ఎవడు కాపలా కాస్తాడు? ఏముండదు. సో, అట్ ద ఎండ్ దేర్ ఐడియాలజీ ఈస్ నథింగ్. దే వాంట్ టు రిమూవ్ అండ్ దే వాంట్ టు త్రో సమ్‌వేర్. దే వాంట్ టు పాస్ ఎ లా సో దట్ నో వన్ విల్ క్వెషన్. మొన్నటిదాకా వీ వుడ్ హ్యావ్ క్వెషన్‌కి లేదు లా ఉంది. మీరు యానిమల్స్‌ని హర్ట్ చేయకూడదు. మీరు స్ట్రే డాగ్స్‌కి అన్నం పెట్టొచ్చు అని లా ఉంది. ఇప్పుడు వీళ్ళంతట వీళ్ళే సుప్రీం కోర్ట్ వాళ్ళే దే ఆర్ మేకింగ్ సంథింగ్ లైక్ దిస్ సో దట్ నో వన్ కెన్ క్వెషన్. ఇఫ్ ఐ ఫీడ్ డాగ్, ఇఫ్ నేను వెళ్ళి అన్నం పెడుతుంటే పెట్టకు అని చెప్పడానికి వాళ్ళు ఒక లా క్రియేట్ చేసుకుంటున్నారు. సో, వీ ఓన్లీ ఐ డోంట్ నో వాట్ ఓన్లీ హావ్ టు హెల్ప్. ఇప్పుడు మంచి డెసిషన్ ఇస్తారా? ఏమిస్తారో తెలీదు. స్టెరిలైజేషన్ చేయడానికి డబ్బులు లేవంటారు. సరే ఉన్న డబ్బులేమో యుటిలైజ్ చేయరు. ఇప్పుడు సెంటర్స్ పెట్టేసి ఇప్పుడు నేను నిన్న విజయవాడది కూడా చూసాను కదా! ఐ మీన్ ఇప్పుడు ఐ కాంట్ సే అబౌట్ హోల్ ఇండియా. ఐ కెన్ సే అబౌట్ మై కేస్. I sent a dog for sterilization. It's been 15 days and అభి తక్ స్టెరిలైజేషన్ అవ్వలేదు. దాని గురించి కనుక్కున్నప్పుడు కూడా ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఫైనల్లీ ఇంత హడావిడి చేశాక ఐ గాట్ టు నోకి షీ ఈజ్ అలైవ్. నో స్టెరిలైజేషన్ హ్యాపెండ్. సో, నేను ఇంకా దాన్ని తీసుకురావాల్సి వస్తది ఇప్పుడు. ఇవాళ తీసుకొస్తా అన్నారు. ఐయామ్ వెయిటింగ్. ఇంకా అంటే ఏం లేదబ్బా వీళ్ళ ప్రకారం డాగ్స్ ఆర్ నథింగ్. దే హావ్ టు బి డెడ్. అప్పుడు ఆ పని చేయొచ్చు కదా! ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు కిల్ ద డాగ్స్ మళ్ళీ ఈ షెల్టర్‌ల పేర్లు చెప్పుకొని ఇవన్నీ ఎందుకు? అందరికీ యుథనైజ్ చేసేసేయి. యుథనైజ్ యుథనైజేనా? మెర్సీ కిల్లింగ్ చేసేసేయి. అంతేగాని తీసుకెళ్ళి మళ్ళీ మెడ కోసేయడాలు, లేకపోతే కాళ్ళు కట్టేసి పాడేయడాలు ఇవన్నీ కాదు. ఇంజెక్షన్ ఇచ్చేసి మెర్సీ కిల్లింగ్ చెయ్యి. ఉందా మీ దగ్గర అంత డబ్బులు మెర్సీ కిల్లింగ్ చేయడానికి? నో. సో, డోంట్ డూ ఆల్ దిస్ డ్రామాకి షెల్టర్స్ హోగా ఇది ఉంటది. షెల్టర్స్‌లో పెట్టి మేము అన్నం పెట్టి చూసుకుంటాం. అదేం జరిగే పని కాదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ ఎ సొల్యూషన్ అందరినీ ప్రశాంతంగా ఒక ఇంజెక్షన్ ఇచ్చి ప్రశాంతంగా దేవుడి దగ్గర పంపించేసేయండి. కానీ ఈ షెల్టర్లు డ్రామాలు అన్నం పెట్టద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని మాత్రం ఇట్స్ నాట్ ఫేర్.